న్యూస్. ప్రస్తుత ప్రభుత్వ తీరు రాష్ట్రంలో పరిస్థితులపై విశ్లేషించిన యువ లాయర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యప్రకాష్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే నారా చంద్రబాబు దీవెనలతో పోటీ చేసి విజయం సాధిస్తాను, ప్రజలకు సేవ చేయాలన్న నా ఆశ కూడా నెరవేరుతుంది అంటున్న యువ లాయర్ ప్రకాష్. ఆయన ఏమన్నారు? ఆయన మాటల్లో మనం ప్రత్యక్షంగా విందాం. ఇట్లా నేను తిరువురు గిట్ట అది కూడా చెప్పాలిగా, అక్కర్లేదా? సత్యప్రకాష్ అండి, నేను ఇక్కడ అడ్వకేట్ని, న్యూజిలాండ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అనే దాని మీద ఉద్యమం చేస్తున్నారు, ఆ యాక్ట్ను రద్దు చేయమని. ఎందుకంటే ఆ యాక్ట్ వల్ల ప్రజలకు నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాస్తవం అందరూ న్యాయవాదులు అందరూ కూడా ఏకగ్రీవంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభుత్వం ప్రజలకు సత్వర న్యాయం చేయడం కోసం అని చెప్పి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22 అనే దాన్ని తీసుకురావడం అన్నది జరిగిందని చెప్పి చెప్తున్నారు. దానికోసం అని చెప్పి ఒక ప్రత్యేక అధికారిని, ఎంఆర్ఓ స్థాయి అధికారిని దానికి నియమించి ఆయనే టైటిలింగ్ నిర్ణయించే పద్ధతుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేదాన్ని తీసుకురావడం జరిగింది. వాస్తవంగా సత్వర న్యాయం చేయాలని అంటే కోర్టులు పెంచవచ్చు, అలాగే ఎన్నో జ్యుడిషియల్ ఆఫీసర్స్కి సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇంకా కొంతమందిని పెంచవచ్చు, అలా సత్వర న్యాయం చేయవచ్చు. అది ఒక న్యాయ పరిధిలో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా. దానికి సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. ఒకళ్ళకి సంబంధించి ఒక హక్కు ప్రకటించాలంటే దానికి ఇంకా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ అధికారి అనే అతను వాళ్ళకి పలానా వాళ్ళకే ఇది చెందుద్దని చెప్పి నిర్ణయించడం అనేది అది చాలా తప్పుడు విధానం. అది ఎందుకంటే ఈ రోజున కోర్టుల్లో ఇన్ని లిటిగేషన్లు వచ్చినాయి అంటే రెవెన్యూ వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా వచ్చినాయి. ఒక అధికారి ద్వారా వచ్చే కోర్టులకు వెళ్తాయి. ఇప్పుడు అదేవిధంగా ఆ విషయాలని అన్నింటిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అధికారి ద్వారా ఒక వ్యక్తికి సంబంధించినది టైటిల్ అనేది నిర్ణయించడం అనేది కరెక్ట్ కాదు. కేవలం ఇది ఏంటంటే భూములు కాజేయడానికి చర్య అనేది మాత్రం మేము న్యాయవాదులందరూ ఏకగ్రీవంగా అనుకొని దీని మీద రద్దు చేయమని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ రద్దు ప్రభుత్వం కనుక వస్తే రద్దు చేస్తాము, ఉమ్మడి ప్రభుత్వం వస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు సంబంధించి మొన్న రీసెంట్గా డిఎస్సి ఒకటి అనౌన్స్ చేశారు. మరి డిఎస్సి రేపో మాపో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితుల్లో డిఎస్సిని అనౌన్స్ చేయడంలో దాని ఉద్దేశం ఏంటన్నది దానికి సంబంధించిన అధికారులు కానీ దానికి సంబంధించిన నాయకులే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి ఇస్తే నోటిఫికేషన్ లోపు డిఎస్సిని పూర్తి చేయగలరా? లేదు. అది న్యాయపరమైన చిక్కులు లేకుండా పూర్తి చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. కానీ ఆ ప్రొసీజర్ టైం చూసుకోకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం అని చెప్పి ఈ డిఎస్సి రిలీజ్ చేశారన్నది వాస్తవం. అది అలాగే స్టూడెంట్స్ ఎంతోమంది ఇక్కడ అవకాశాలు లేక హైదరాబాదు అలాగే యూఎస్ఏ వెళ్ళిపోతున్నారు. అంత దూరం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న ఎంతోమంది విద్యార్థులు ఇక్కడే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు నోటిఫికేషన్స్ ఇవ్వక, ఒకవైపు ఉద్యోగాలు రాక, స్వయం ఉపాధి లేక విద్యార్థులందరూ కూడా బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ విద్యార్థులకు సంబంధించిన చర్యలు కూడా సరైన విధానంలో లేవు. అవి కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా అందరం మధ్య కూడా ఉంది. యూత్కి సంబంధించి ఇండస్ట్రీలు పెట్టాం, ఇంకా వాళ్ళకి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా మాటలు చెప్పడం వరకే పరిమితం అయింది తప్ప నిజాలైతే కాదవి. అవి ఏంటంటే వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం కూడా ఎక్కడా కూడా లేదు. అలాగే కార్మికులకు సంబంధించి మొన్నటి వరకు మున్సిపల్ కార్మికులు కానీ అలాగే మన అంగన్వాడీ వాళ్ళు కానీ యాజిటేషన్ చేశారు. ఆ యాజిటేషన్స్లో ఎంతోమంది పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళ హక్కుల కోసం పోరాడినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి చాలని జీతాలు 12,000, 15,000 జీతాలతో ఈ రోజున బ్రతికే పరిస్థితి కూడా లేదు. రైతులకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఈ రైతులకు సంబంధించి ఒక సబ్సిడీనో ఇంకొకటి 10,000, 20,000 సబ్సిడీలు ఇస్తే రైతులకి సరైన పరిస్థితి ఉండదు, రైతు గెటన్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకి ఏంటంటే భూమికి సంబంధించిన సారాన్ని పరిశీలించి దానికి సంబంధించి సారాన్ని పెంచడానికి, ఈల్డింగ్ పెంచడానికి కూడా తగిన విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకొని ఆ బాధ్యత అనేది ప్రభుత్వమే భరిస్తే రైతులకి మంచి జరుగుతుంది అనేది ప్రధానమైన ఉద్దేశం. ఈ మధ్య సీఎం గారు అలాగే ఇంకొంతమందిని ఎమ్మెల్యే గారు తర్వాత ఇంకొంతమంది కూడా మినిస్టర్లు కూడా మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలోకి వచ్చేటప్పటికి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు
వాళ్ళకి సంబంధించిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములని మాట్లాడుతున్నారు. మాకు ఎంతోమందికి మేము జడ్పీటీ చైర్మన్లు అలాగే మినిస్టర్లు ఇచ్చాము, మేము 300 మంది వాళ్ళకే ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు ఎవరికి ఉపయోగపడ్డారు? అనేక రకమైన అక్రమాలు జరిగినాయి ఈ మధ్యకాలంలో. ఒక కోడికత్తి సీను అని, లేదంటే మాస్క్ పెట్టుకోలేదని ఒక అతన్ని చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే మొన్న మధ్య ఒక అతను డ్రైవర్ని ఇంటికి పార్సిల్ పంపించారు. అట్లా ఎన్నో రకాల సుధాకర్ గారు అంటే డాక్టర్ గారితో ఒక ఆయన జరిగింది. వీళ్ళందరూ మరి ఎస్సీలే. మరి ఎస్సీలకి అంత ప్రయారిటీ ఇచ్చి 300 మందికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళకి న్యాయం చేయగలిగారా? ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. కేవలం ఒకరికో ఇద్దరికో పదవులు అంటగట్టి వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టే పద్ధతుల్లోనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి అనేది నేను ఖరాఖండిగా చెప్పగలను. ఈ రోజున వర్కర్స్ ఉన్నారు, రిక్షా వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళందరిలో కూడా 300 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. నిన్నటిదాకా యాజిటేషన్ చేసిన వాళ్ళు మన అంగన్వాడీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ మరి వాళ్ళలో 300 పైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ మీరు ఎందుకు పట్టించుకోవట్లా? ఇవన్నీ ఏంటంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని అనే దానికి కూడా హక్కు కావాలి. ఆ హక్కును కూడా వాళ్ళకి లేవు. ఎందుకంటే ఏ వర్గం వాళ్ళు కూడా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయలేదు, చేసినట్టు దాఖలాలు కూడా లేవు. ఈ రోజున అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో ఈ రోజునంటే మామూలుగా అసెంబ్లీలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఒక్కళ్ళైనా సరే ప్రజలకు సంబంధించి గళం ఇప్పారా అన్నది కూడా తెలుసుకోవాలి. లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాయి, దేంట్లోనన్నా ఉండని వాళ్ళు తమ వాణి వినిపించాలంటే వాళ్ళకి ప్రజా సమస్యలు తెలియాలి. ప్రజా సమస్యలు తెలియకుండా ఊరికినే వెళ్ళి వచ్చేసి ప్రభుత్వం ఇచ్చే ప్రజా సంక్షేమ పథకాలను మాత్రమే ప్రజలకు అందించి అదే గొప్ప అభివృద్ధి అనుకుంటే అది తప్పు. ప్రజలకి మౌలిక సదుపాయాలు కలగాలి, అలాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. అవేమీ పెరగకుండా కేవలం సంక్షేమ పథకాలతో సరిపెట్టి అభివృద్ధిని పక్కన పెడితే అది అభివృద్ధి కాదు, ప్రజలకు ఉపయోగపడదు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నాయని ఎవరు మాట్లాడిన పరిస్థితుల్లో నేను మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను. గత 3 దఫాలకు మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను. నేను ప్రతి కౌన్సిల్ మీటింగ్లో 1 గంట సేపైనా నేను మాట్లాడేవాడిని. కానీ నాకు కూడా అవకాశం వస్తే మనం ఇంకా కొంతమందికి సేవ చేయొచ్చు, ఇంకా కొన్ని విషయాల్లో మనం ఇంకా మరింతగా స్పందించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. తిరువూరు నేను ఎస్సీని కాబట్టి తిరువూరు సీటు ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తే కనుక నేను తప్పనిసరిగా ప్రజల సమస్య మీద పోరాటమే కాకుండా ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకొచ్చి ప్రజల కోసం అని